కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం ఇప్పుడు చూసినట్లయితే 0.34% డౌన్‌తో మనకి 23,453 పాయింట్స్ దగ్గర నిఫ్టీ 50 అనేది క్లోజ్ అవ్వడం చూస్తున్నాము. మేజర్‌గా మనం చూసినట్లయితే ఈరోజు మనకి నిఫ్టీ 80 అనేది బాగా డ్రాగ్ చేసింది. నిఫ్టీ 80 అనేది బాగా డౌన్ అయిందండి. మనకి కాకపోతే నిఫ్టీ బ్యాంక్ అనేది పాజిటివ్‌లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఓకే. 23,453 దగ్గర గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనం చూసినట్లయితే 23,492. సో అంత చేంజ్ అయితే కనిపించట్లేదు. కాకపోతే మనకి యూరోపియన్ మార్కెట్స్ మనకి డవ్ ఫ్యూచర్స్ కొంత నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే. సో ముందుగా మనం ఒకసారి ఆప్షన్ చైన్ డేటా గమనిద్దాము. మనం ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా 23,450 అనేది మనం చూసినట్లయితే మనకి నెక్స్ట్ వచ్చేసి 23,650, 23,000, ఈవెన్ 800. సో ఇవన్నీ మనకు వచ్చేసి ఓఐ నియర్ అబౌట్ 2 lakhs దాకా మనకి బిల్డ్ అయిందండి. సో 23,500 కానివ్వండి, 600 కానివ్వండి, 700 కానివ్వండి, అండ్ మోర్ ఓవర్ 23,800 కానివ్వండి, మనకి నియర్ అబౌట్ మనకు వచ్చేసి 2 lakhs దాకా మనకి ఓఐ బిల్డ్ అవడం మనం చూస్తున్నాము యాజ్ పర్ డేటా. ఓకే. యాజ్ పర్ డేటా మనం వచ్చేసి చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ ఒక్కసారి రిఫ్రెష్ చేస్తున్నానండి. సో మనం వచ్చేసి ఎవ్రీ 100 పాయింట్స్కి మనం నియర్ అబౌట్ 2 lakh మనకు వచ్చేసి మోర్ దాన్ 2 lakh ఓఐ డేటా అనేది బిల్డ్ అయింది. కాకపోతే మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి ఈవెన్ చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంది. సో 23,400 జస్ట్ 1.62, 23,300 1.40, నెక్స్ట్ 23,002 మనకు వచ్చేసి 200 1.75. సో మనకి అప్ స్వింగ్తో పోలిస్తే డౌన్ సైడ్ వచ్చేసి మనకి ఓఐ డేటా మనకంతా మనకు వచ్చేసి అంత ఎక్కువ అయితే లేదు వెన్ కంపేర్డ్ విత్ కాల్ సీట్. చూడండి ఇది వచ్చేసి మన కాల్ డేటా, ఇటు వచ్చేసి పుట్ డేటా. సో పుట్ డేటాతో కంపేర్ చేస్తే కాల్ డేటా వచ్చేసి కొంచెం వై ద్వారా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. దీని ప్రకారం మనకు కొంత పాజిటివ్ మూమెంటం అనేది ఉండొచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ ఓఐ డేటా ద్వారా చూస్తున్నాము. ఆ లెవెల్స్ ఏందనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే. సో నిన్న మనం క్లియర్గా డిస్కస్ చేసాము. ఇక్కడ వచ్చేసి నేను 15 minutes క్యాండిల్ చూస్తున్నాను. సో రెక్టాంగులర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇక్కడ వచ్చేసి 18th అండి. సో ఈరోజు ట్రేడింగ్ వచ్చేసి మనకి డౌన్ సైడ్ మనకి మంచి మొమెంటం బ్రేక్ డౌన్ ఇచ్చింది. వన్స్ డౌన్ సైడ్ మొమెంటం బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ దాకా అయితే ఇచ్చింది. సో నియర్ అబౌట్ మనకు వచ్చేసి 1:2 మినిమం అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇక్కడ మనం 15 minutes. సో మనం ఏంటంటే ఆఫ్టర్ 9:15 to 10 o'clock మనం జస్ట్ ఒక 5 minutes క్యాండిల్ అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే మార్కెట్ అప్పుడే ఓపెన్ అయింది కాబట్టి సో మూమెంటం అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ మూమెంట్ని మనం క్యాచ్ చేయాలంటే 5 minutes క్యాండిల్ ద్వారా మనకు వచ్చేసి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. 5 minutes క్యాండిల్ ద్వారా మనకు వచ్చేసి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఆద్యంతం మీరు ఇక్కడ చూసినట్లయితే 18th ఈరోజు డేటా చూసినట్లయితే మనకి ఓపెన్ అవటం సో మనకు వచ్చేసి డౌన్ సైడ్ మూమెంటం అనేది ఇవ్వటం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్. సో ఇది మొత్తం మనకి ఇంకొకటి మీరు ఇక్కడ గమనించాల్సింది ఈఎంఏ చార్ట్ మనకి చూసినట్లయితే మనకి ఇది రెక్టాంగులర్ ప్యాటర్న్తో పాటు ఈఎంఏ బ్రేక్అవుట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చేసిందండి. ఈఎంఏ బ్రేక్అవుట్ కూడా. సో ఈఎంఏ చార్ట్ ఎవరైతే చూస్తూ ఈ ఒకవేళ ట్రేడ్ తీసుకొని ఉంటారో అది వచ్చేసి మనకి 23,540 లెవెల్స్ దగ్గర వాళ్ళు ఎంటర్ అయి ఉంటారు. లేదు మనం వచ్చేసి ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ మనం డిస్కస్ చేసాం కాబట్టి సో ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో అంటే మనకు వచ్చేసి 23,488. సో ఈ లెవెల్స్ దగ్గర వన్స్ ఎంటర్ అయ్యి ఉంటారు. సో వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్ అయితే ఇక్కడ తీసుకున్నారు. ఇంకోటి మీరు ఇక్కడ చూడండి ఇది ఏదైతే మనకి ఇక్కడ వచ్చేసి మనం 23,488 లెవెల్స్ అనుకున్నాము. ఇది చాలా టైమ్స్ మనకి ఎందుకంటే మనకి ఫుల్ రెసిస్టెన్స్గా కూడా మనకు ఉపయోగపడింది నెక్స్ట్ టైం. ఓకే. మనము ఏమైతే నిన్న రెక్టాంగులర్ ప్యాటర్న్ అనుకున్నామో మార్కెట్ దానికి మించి అయితే పోలేదు. మనకి లోవర్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతా చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో మన రెక్టాంగులర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది అని అనుకుంటున్నాను ఎవరైతే ట్రేడ్ చేశారో. ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనం 15 minutes క్యాండిల్కి ఒకసారి వెళ్దాము. నాకు ఈ యొక్క లెవెల్స్ చూసినట్లయితే రేపు కొంత అప్ స్వింగ్ ఉండే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నట్లుగా ఒకసారి చూస్తున్నాను. కాకపోతే నాకు లెవెల్స్ అయితే ఈ లెవెల్స్ మనం తీసేద్దాము. రేపు మార్కెట్ ఏ లెవెల్స్లో మనం ట్రేడ్ చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాము. నాకు ఈ 23,411 ఏదైతే ఉందో 23,411 ఈ ఈఎంఏ చార్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఈఎంఏ సిగ్నలింగ్ ఇచ్చింది. అప్ సైడ్ సిగ్నలింగ్ అయితే వెళ్తుంది. సో 23,462 దగ్గర హాల్ట్ అయింది. ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్తో నేను వచ్చేసి ఇది అప్ స్వింగ్ వెళ్తుంది అనేది నేను చూస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి 23,560 రెసిస్టెన్స్ అయితే నేను అలానే క్యారీ చేస్తున్నాను. సో 23,560 రెసిస్టెన్స్ అయితే
సో అప్పర్ సైడ్ టార్గెట్ 23,560 పెట్టుకుంటున్నాను. లోవర్ మనకు స్టాప్ లాస్ 23,420 పెట్టుకుంటున్నాను. ఓకే, రేపు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్లో కనుక ఎంటర్ అయితే మాత్రం నాకు ఈఎంఐ చార్ట్ ద్వారా కానివ్వండి, నాకు మంచి మా ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఫిల్ చేస్తుంది రేపు అనేది అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఓఐ డేటా కూడా చూసాము. ఓకే, సో లోవర్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం నాకు ఈ 23,400 లెవెల్స్ అయితే బ్రేక్ అవ్వాలి. అప్పుడే నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. మార్కెట్ ఎప్పుడైనా మనకు వచ్చేసి సడన్ అప్ సడన్ డౌన్ అయితే ఉండదు. ఒక జిగ్జాగ్ పజిల్ లాగా ఉంటుందండి. ఏదైనా డౌన్ కానీ అప్ కానీ మనకు వచ్చేసి టైం అయితే ఇస్తుంది. ఆ టైంలోనే మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా ఎంటర్ అవుతాం, ఏ స్ట్రాటజీ అనేది మనం చూస్తున్నాం. ఈఎంఐ స్ట్రాటజీ కానీ, రెక్టాంగులర్ ప్యాటర్న్ కానీ, ఇన్సైడ్ క్యాండిల్ కానీ. సో ఎందుకంటే 5-6 స్ట్రాటజీస్ మనకి మోర్ దెన్ ఎనఫ్ అండి. సో మనకు వచ్చేసి ఇది ఒక కెరియర్గా చూస్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాము. ఇది బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే నాకు ఇక్కడ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే నాకు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కొంత పాజిటివ్గా ట్రేడ్ అవడం చూసాము. అందువల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ రేపు వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ ద్వారా మనం చూసినట్లయితే నాకు ఈ 15 మినిట్స్ క్యాండిల్ ద్వారా నాకు చూసినట్లయితే నేను ఎక్కువ స్టాప్ లాస్ అనేది దీనిలో తీసుకోవట్లేదండి. మేజర్గా నాకు వచ్చేసి 50,200 అనేది మేజర్ మనకి సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేస్తుందండి. సో 50,200 మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అది మీరు అక్కడ ఒకసారి చూడాలి. దీన్ని బేస్ చేసుకొని మనం వచ్చేసి రేపు ఎలా ట్రేడ్ చేస్తామనేది చూద్దాము. సో ఫస్ట్ మనకు వచ్చేసి 50,200 లెవెల్స్ అయితే మీరు జాగ్రత్తగా గమనించండి. అండ్ మోర్ ఓవర్ ఈ 50,003 మనకు వచ్చేసి 400 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో అప్పుడు మీరు ఇమీడియట్గా చేసుకోండి. అగ్రెసివ్ బయింగ్ వచ్చేసి 50,500 లెవెల్స్. అగ్రెసివ్ బయింగ్ 50,500 లెవెల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో అగ్రెసివ్ బయింగ్ వన్స్ 50,500 వన్స్ కనుక క్రాస్ అవుతూ ఉంటే మాత్రం మీకు ఈజీగా 50,800 అనేది అచీవ్ అవుతుంది. ఓకే, సో ఈ లెవెల్స్ అయితే ఈజీగా అయితే అచీవ్ అవుతుంది. అంటే మనకు వచ్చేసి 300 పాయింట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. విత్ ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు దీన్ని అయితే ఎంటర్ అవ్వండి వన్స్ 50,500 కనుక క్రాస్ అవుతూ ఉంటే మాత్రం. ఓకే, సో అది మీరు ఒకసారి చూడండి. డౌన్ సైడ్ అయితే మాత్రం నాకు 50,200 బ్రేక్ అయితేనే నేను ఈ 200 పాయింట్స్ 50,000 డౌన్ ఫిగర్గా చూస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మనకు వచ్చేసి ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో దానివల్ల ఏంటంటే జస్ట్ ఇన్ 4 years 19 టైమ్స్ రెవెన్యూ అనేది పెరిగింది. సో అది గవర్నమెంట్కి మంచి ఇన్కమ్. సో ఇదేంటంటే మనకి జిఎస్టీ రూపంలో మనకి వసూలు అవుతుంది. ఇది మొత్తం టర్న్ ఓవర్ కానివ్వండి, మనకు వచ్చేసి ప్రొడక్షన్ డేటా చూస్తూ ఉంటాం కదా, దానిలో కానీ ఇది మొత్తం మనకి పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మనకు మంచి సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం మనం చూసినట్లయితే మంచి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నట్లు మనకి ఇక్కడ డేటా చూస్తున్నాము. సో మంచి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నట్టు ఇక్కడ డేటా చూస్తున్నాము. అది మీరు ఒకసారి చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మన డిఫెన్స్ సెక్షన్ గురించి ఎలాన్ మస్క్ టీమ్స్ అప్ విత్ ఇండియా ఫర్ శాటిలైట్ లాంచ్కి ఎలాన్ మస్క్ అనేవాళ్ళు మన ఇండియాలో మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్తో టైఅప్ అవుతున్నారు అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో అందువల్ల ఏంటంటే శాటిలైట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో దానికి అంతటికి మంచి పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే డిఫెన్స్ సెక్టర్ కొన్ని అయితే మీరు అట్లీస్ట్ హెచ్ఏఎల్ కానివ్వండి, లేకపోతే కొన్ని డిస్కస్ చేసాం కదా. సో మనకి షిప్ యార్డ్ వచ్చేసి మజిగావడా కానీ, సో ఒక్కో సెక్టర్కి ఒక్కోటి వచ్చేసి నెంబర్ 1గా పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి అది మీరు వచ్చేసి కొన్ని స్టాక్స్ అయితే హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఈరోజు మేజర్ క్రాష్ వచ్చేసి హొనాసా కన్స్యూమర్ అండి, నియర్ అబౌట్ 20%. అంటే లోవర్ సర్క్యూట్ వెళ్ళింది, లెస్ దాన్ ఐపీఓ ప్రైస్ అన్నట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది మనకు వచ్చేసి అంత ఆశాజనకంగా అయితే లేదు. సో డిజాస్టర్ ఉండటం వల్ల 20% అంటే అది మామూలు విషయం కాదు. రేపు కూడా ఈ 20% క్యారీ అయితే ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం చార్ట్స్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క కొన్ని సెషన్స్ ఏమైతే ఉన్నాయో ఈ 1.5 monthలో నియర్ అబౌట్ 50 లక్షల కోట్లు దాకా ఆవిరైపోయింది అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో బ్రోటల్ ఎఫ్ఎఫ్ఐ సెల్లింగ్ దట్ హ్యాస్ వైప్డ్ ఆఫ్ నియర్లీ 50 lakh crore from Indian stock market ever since the bull market ended less than 2 months ago. ఓకే, అందువల్ల ఏంటంటే సో ఇప్పుడు ఏంటంటే సైన్స్ ఆఫ్ యూటర్న్ బిఫోర్ ద శాంటా ర్యాలీ సీజన్ బిగిన్స్ ఇన్ డిసెంబర్. సో హోప్స్ అండి మనకు వచ్చేసి యూటర్న్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి అన్నట్లుగా మనం చూస్తున్నాము. దానికి గల కారణం మనకి నెక్స్ట్ మీటింగ్ ఆర్బీఐ మీటింగ్ వచ్చేసి డిసెంబర్లో ఉంది కాబట్టి సో ఎంతమటికి అది పాజిటివ్గా మనకి మార్కెట్ని అప్ స్వింగ్ క్యారీ చేసేది అనేది చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ అండి.
మనకి ఢిల్లీ గవర్నమెంట్ విపరీతమైన ఓవర్ పొల్యూటెడ్ అయింది. సో ఢిల్లీ అనేది ఓవర్ పొల్యూటెడ్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. సో దీనివల్ల మనకు వచ్చేసి పాజిటివిటీ క్యారీ అయింది. సో ఈ ఓవర్ పొల్యూషన్ వల్ల ఏ స్టాక్స్ మంచి మూమెంటం ఉంటుంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. మేజర్గా ఈ 3 చూడండి, లిండే ఇండియా కానివ్వండి, ఎన్ఓఎల్ నేషనల్ ఆక్సిజన్ లిమిటెడ్, బ్యాగ్ వాక్స్, భగవాన్ ఆక్సిజన్. సో ఇవి వచ్చేసి ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరర్స్. వీటికి నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ అయితే విపరీతంగా ఉండబోతుంది. లిండే ఇండియా నేను 2000 లెవెల్స్ నుంచి చూస్తున్నాను. కొంత హోల్డ్ కూడా చేశానండి, ఎగ్జిట్ అయ్యాను మంచి ప్రాఫిట్తో. సో ఎన్ఓఎల్ కానివ్వండి, బ్యాగ్ వాక్స్ కానివ్వండి, స్టిల్ నేను వచ్చేసి ఎన్ఓఎల్ అండ్ బ్యాగ్ వాక్స్ స్టిల్ నేను రికమెండ్ చేస్తాను ఫర్ స్మాల్ ఇన్వెస్టర్స్. ఓకే, ఈ హొనాసా తీసుకున్నట్లయితే మనకి 20% డౌన్ సర్క్యూట్ అనేది చూస్తున్నాము. సో 20% నియర్ అబౌట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి 260 లెవెల్స్ దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది హొనాసా వచ్చేసి. ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సింది జీనస్ పవర్. దీనికి వచ్చేసి మంచి రెవెన్యూస్, సో మంచి పాజిటివిటీ ఉందని మనము చూస్తున్నామండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను దీనిలో వచ్చేసి జీనస్ పవర్ వచ్చేసి ఒక 398, 397 స్టాప్ లాస్ పెట్టుకొని నేను అప్ సైడ్ చూస్తున్నాను నియర్ అబౌట్ 480 లెవెల్స్. అది మీరు ఒకసారి చూడండి. జిఎస్ నెక్స్ట్ వచ్చేసి ఆస్క్ ఆటో లిమిటెడ్. ఇది వచ్చేసి గత 2 సెషన్స్ బాగా పెరిగింది. సో ఇది వచ్చేసి నియర్ అబౌట్ 396 అనేది మనం వచ్చేసి చూసుకొని ఫస్ట్ ఎస్ఎల్ వచ్చేసి నాకు వచ్చేసి 405 కనిపిస్తుంది. 405 చూసుకొని నేను ఇది కూడా బై ఇస్తున్నాను. అది మీరు ఒకసారి చూడండి. సో ఎవరైతే ఆక్సిజన్ కంపెనీ స్టాక్స్ లేవో ఫస్ట్ వచ్చేసి మీరు ఎన్ఓఎల్ కానీ బ్యాగ్ వాక్స్ కానీ మీ యొక్క పోర్ట్ఫోలియోలో బై చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.